పేరెంట్స్ అందరికీ నమస్కారం అండి. అయితే ఈ వీడియో ఈరోజు పెడతానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన స్కూల్‌కి ఒక యాప్ అయితే డిజైన్ చేయటం జరిగిందండి. అయితే ఈ యాప్ ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క మొబైల్‌లో ఉండాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సార్ అసలు ఏంటి ఈ యాప్? ఈ యాప్‌లో మీ పిల్లవాడి మార్క్స్ దగ్గర నుంచి, అటెండెన్స్ దగ్గర నుంచి, వాడి యొక్క డిసిప్లిన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా సింగిల్ క్లిక్ అంటే సింగిల్ యాప్‌లో మీకు అన్నీ కూడా కనపడతాయి. అయితే ఈ యాప్ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆల్రెడీ మీకు టీచర్స్ ఇంతకుముందు కమ్యూనికేట్ చేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒకవేళ మీరు ఇంకా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే కనుక యాప్‌కి సంబంధించిన లింక్ అన్నది నేను వాట్సాప్ గ్రూప్‌లో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీ ప్లే స్టోర్‌లో నుంచి ఈ క్విక్ క్యాంపస్ అనే యాప్‌ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలన్నది కూడా మీరు ఈ వీడియోలో ఖచ్చితంగా చూడొచ్చు. సో కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే స్టార్టింగ్ మీకు ఈ క్విక్ క్యాంపస్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఇలా కనపడుతుంది. కనపడిన తర్వాత దీన్ని ఇలా క్లిక్ చేస్తే అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక స్టూడెంట్ ఇది లాగిన్ అయ్యి ఉంది. నేను మీకు లాగౌట్ చేసి స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుందన్నది నేను చెప్తాను. అయితే లాగౌట్ చేశాను కాబట్టి మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా! ఇక్కడ మాక్సిమం మేమన్నీ కూడా మదర్ మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్యాంపస్‌లో కొంతమందికి మదర్స్ మొబైల్స్ నెంబర్స్ లేకపోతే ఫాదర్స్‌వి కూడా ఇవ్వటం జరిగింది. అయితే మాక్సిమం మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా మదర్స్‌వి ఉంటాయండి. ఒకవేళ మీకు ఏదైనా లాగిన్ డీటెయిల్స్‌కి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక మీరు వాట్సాప్ గ్రూప్‌లో కమ్యూనికేట్ చేస్తే మీ లాగిన్ డీటెయిల్స్ మేము పెడతాం. సో అయితే ఒక పిల్లవాడిది నేను ఎంటర్ చేస్తున్నాను. మా హాస్టల్ పిల్లవాడు ఒకడిది. వాడి నెంబర్ వచ్చి 8886846975. అయితే పాస్వర్డ్ కూడా చాలా వరకు కూడా ఇదే పాస్వర్డ్ ఉంటుందండి. ఫోన్ నెంబరే. సో 8886846975 ఇలా కొట్టిన వెంటనే ఇక్కడ కింద లాగిన్ అని కనపడుతుంది. మీరు లాగిన్ కొట్టిన వెంటనే ఇలా మీరు యాప్‌లోకి అయితే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయిన వెంటనే మీ పిల్లవాడి క్లాసు, వాడి పేరు అక్కడ మీకు కనపడుతుంది. అలాగే మీరు ఇలా కిందకెళ్తే కనుక అక్కడ ఫీస్ అని, తర్వాత అటెండెన్స్ అని, అసైన్మెంట్ అని, హోంవర్క్ అని ఇలా రకరకాల ఐకాన్స్ అన్నీ కూడా మీకైతే కనపడతాయి. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ అటెండెన్స్ అనే ఒక ఐకాన్ కనపడుతుంది. దాని మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీ పిల్లవాడు ఏ రోజు నవంబర్‌లో ఎన్ని రోజులు స్కూల్‌కి ప్రెజెంట్ అయ్యి ఉన్నాడు, ఎన్ని రోజులు యాబ్సెంట్ అయ్యి ఉన్నాడు అన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నవంబర్ మంత్ కదా! మీరు దీని ముందు మంత్‌కి వెళ్ళాలంటే పైన ఇక్కడ ఒక యారో కనపడుతుంది కదా! దాన్ని ఇలా క్లిక్ చేస్తే వెనక్కి మంత్‌కి జరుగుతుంది. సో అక్టోబర్‌లో చూడండి 1, 2 అంటే అన్ని డేస్ ప్రెజెంట్ అయ్యి ఉన్నాడు. అక్కడ మీకు హైలైట్ అవ్వలేని అన్నీ కూడా హాలిడేస్ అండి. అలాగే ఇంకొంచెం వెనక్కి వెళ్తాను. సెప్టెంబర్‌లో కూడా అన్ని డేస్ ప్రెజెంటే ఉంది. అయితే మరి ఆగస్ట్‌కి వచ్చేటప్పుడు చూడండి 2 డేస్ యాబ్సెంట్ అయినాడు కాబట్టి 2 డేస్ అయితే యాబ్సెంట్ అయితే పడటం జరిగింది. అలాగే ఇప్పుడు సపోజ్ మీ పిల్లవాడికి ఏదన్నా ఫీవర్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ స్కూల్‌కి అటెండ్ అవ్వలేదు. అప్పుడు మీ బాధ్యతగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే కింద అప్లై లీవ్ అనే బటన్ అయితే ఉంది. మీరు కనుక ఈరోజు కనుక మీ పిల్లవాడు రాకపోతే, లేదు వాడికి ఫీవర్ కానీ, టైఫాయిడ్ కానీ ఏదైనా వచ్చింది. ఒక 3 డేస్ సెలవు పెట్టాలి. సో మాకు మీరు ముందుగానే కమ్యూనికేట్ చేయాలనుకుంటే కనుక యాప్‌లోకెళ్ళి ఇక్కడ అప్లై లీవ్ అని ఉంది. అటెండెన్స్‌లో ఉంటుందండి ఈ కాలమ్. అప్లై లీవ్ మీద కొట్టిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్ ఎనీ అని చెప్పి ఒక కాలమ్ కనపడుతుంది కదా! దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే మెడికల్ అని చెప్పి, స్పోర్ట్స్ అని చెప్పి, లీవ్ అని చెప్పి ఇలాగ 3 ఐకాన్స్ కనపడతాయి. అయితే మెడికల్ అంటే ఏదన్నా ఫీవర్ కానీ, వాడికైనా హెల్త్ బాగోకపోతే కనుక మెడికల్ లీవ్ అప్లై చేసుకుంటారు. లేదు వాడు ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్‌కి వెళ్తే కనుక స్పోర్ట్స్ ఈవెంట్ అని చెప్పి అప్లై చేసుకుంటారు. లేదు మీరు ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా, ఏదైనా ఇంట్లో ఒకవేళ ఎవరైనా సడన్ డెత్స్ అయినా కూడా అటువంటి లీవ్స్ అన్నీ కూడా ఈ లీవ్ ఫార్మాట్‌లో వస్తాయి. అయితే ఇప్పుడు సపోజ్ ఒక మెడికల్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫ్రమ్ డేట్ టు ఎండ్ డేట్ అని ఉంది. అంటే ఏ రోజు నుంచి ఏ రోజు సెలవు పెట్టాలి. ఇప్పుడు ఒకరోజు సెలవు పెట్టాలంటే స్టార్ట్ మీద క్లిక్ చేసి ఏ డే సపోజ్ రేపు సెకండ్ రావట్లేదు ఓకే కొట్టి ఎండ్ డేట్ కూడా సెకండ్ మీద కొట్టి ఓకే కొట్టాలి. అంటే ఒక రోజు కిందే
అది తీసుకుంటుంది యాప్. లేదు వాడికి టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ వచ్చి ఒక 3-4 డేస్ సెలవు పెట్టాలనుకుంటే కనుక స్టార్ట్ డేట్ మీద ఏ రోజు నుంచి అయితే వాడు రాడో దాని మీద క్లిక్ చేసి ఓకే కొట్టాలి. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక 3 డేస్ రాలేదు అంటే 3, 4, 5 కూడా రాలేదు. మళ్ళీ 6th వాడు స్కూల్‌కి వచ్చేస్తాడు. అంటే 5th వరకు మీరు ఓకే కొడితే ఇన్ని డేస్ వరకు కూడా వాడికి లీవ్ అయితే అప్రూవ్ అవుతుంది. కింద రీజన్ అని ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఏ రీజన్ దేనివల్ల ఆస్తమానా, చికెన్ పాక్సా, కోల్డా, కాఫా, డెంగ్యూ నేను చాలా వరకు అయితే ఇక్కడ పెట్టున్నాను. మీరు దీంట్లోంచి చూస్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మెడికల్ కాకుండా స్పోర్ట్స్ అయితే కనుక ఓన్లీ స్పోర్ట్స్ లీవ్ అని క్లిక్ చేసుకుంటారు. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు. అలాగే నార్మల్ లీవ్ అయితే కనుక మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఇక్కడ చూస్ అని ఉంది. క్యాజువల్ లీవా, ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెసా, మ్యారేజా, అవుట్ ఆఫ్ స్టేషనా. ఈ 4 మీద క్లిక్ చేసి దేని వల్ల అయితే సెలవు పెట్టాడో అది క్లిక్ చేస్తే కనుక మాకు ఇక్కడైతే వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లవాడు ఎందుకు యాబ్సెంట్ అయినది కూడా మాకు తెలుస్తుంది. సో కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దయుంచి ఈ యొక్క అటెండెన్స్ యాప్లో ఈ యొక్క అప్లై లీవ్ కాలమ్ని అందరూ కూడా యూజ్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మీరు వెనక్కి వచ్చేసిన తర్వాత కిందకి వెళ్ళిపోతే బాగా యాప్లో డిసిప్లినరీ అనేది కింద యాక్టివిటీస్లో కింద డిసిప్లినరీ అని చెప్పి ఒక టాగిల్ అయితే మీకు కనపడుతుంది. ఈ ఐకాన్ అన్నది దేనికి అంటే దీని మీద క్లిక్ చేసిన వెంటనే ప్రస్తుతానికి నో రికార్డ్స్ ఫౌండ్ అని వచ్చింది ఇక్కడ ఈ పేజ్లో. అయితే ఈ పిల్లవాడి మీద ఇప్పుడు దాకా ఎటువంటి డిసిప్లిన్ యాక్షన్స్ అయితే తీసుకోలే. ఈ ఈ యొక్క పేజ్లో మీకు ఏమేమి కనపడతాయి అంటే పిల్లవాడి యొక్క ఏదన్నా ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ అంటే పిల్లవాడికి మేము ఇచ్చిన ఎగ్జామ్ పేపర్స్ మీద వాడు సంతకం పెట్టించకపోయినా మీ చేత, అలాగే పిల్లవాడికి ఏదన్నా యూనిఫామ్ వేసుకురాకపోయినా, వాడు ఎవరినైనా కొట్టినా తిట్టినా టీచర్ ఏ విధమైన యాక్షన్ తీసుకుంది, ఏ టీచర్ యాక్షన్ తీసుకున్నది అన్నది అన్నీ కూడా ఈ యొక్క డిసిప్లినరీ ఇన్ఫోలో మీకు కనపడతా ఉంటాయి. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా రోజుకి ఒకసారైనా సరే ఈ యాప్ ఓపెన్ చేసి ఈ డిసిప్లినరీ పేజ్ కనుక మీరు చెక్ చేసుకుంటే కనుక ఈరోజు పిల్లవాడు స్కూల్లో ఎలా ఉన్నాడు, ఏదన్నా ఇన్ఫర్మేషన్ టీచర్ అయినా నాకు చెప్పాలనుకున్నదా అన్నీ కూడా ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడొచ్చు. సో కాబట్టి పేరెంట్స్ ఎవ్రీడే రోజుకి ఒక 5 minutes యాప్ ఓపెన్ చేసి ఈ డిసిప్లినరీ ఇన్ఫోకి అయితే ఖచ్చితంగా రావాలి. అది ఎక్కడ ఉండదండి. మీరు ఇలా అటు ఇటు జరిపితే మీకు ఇలాగా జరుగుతూ ఉంటుంది యాప్. కిందకి వెళ్ళిపోతే యాక్టివిటీస్లో డిసిప్లినరీ అని ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా మీరు నార్మల్గా మీరు యాప్ వాడే కొద్దీ మీకే యాప్ అలవాటు అయిపోతుంది. మన క్యాంపస్ నుంచి ఏదైనా సర్క్యులర్స్ వచ్చినాయి అంటే ఏ రోజు ఏదైనా హాలిడే వస్తే కనుక అన్నీ కూడా సర్క్యులర్స్ దీంట్లో ఉంటాయి. అలాగే మీకు పైన గంట ఐకాన్ కనపడుతుంది. ఆ గంట మీద కొట్టినా కూడా పైన చూడండి 6 అని ఉంది. పైన టాప్ అభ్యాస ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి వెళ్తుంది. పక్కన గంట ఉంది చూసారా, ఆ గంట మీద కొట్టినా కూడా ఇలా మెసేజెస్ అయితే మనకి జనరల్ నోటిఫికేషన్స్లో అయితే వస్తాయి. అలాగే ఇప్పుడు మీ పిల్లవాడి మార్క్స్ ఎలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ పైన మీకు 3 లైన్స్ కనపడుతున్నాయి. 3 స్ట్రైట్ లైన్స్ పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో 3 స్ట్రైట్ లైన్స్ అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఆ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అకాడమిక్ ఇన్ఫో, స్కూల్ ఇన్ఫో, యాక్టివిటీస్ అన్నీ కనపడుతున్నాయి. ఒకవేళ మీకిద్దరు కనుక పిల్లలు ఉంటే కనుక ఇందాక హలో అక్కడ పైన చూడండి ఒక బొమ్మ ఉంది చూసారా, దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్విచ్ ప్రొఫైల్ అని ఉంటుంది. స్విచ్ ప్రొఫైల్ కొట్టిన వెంటనే మీకు రెండో యొక్క కిడ్ యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు రిజల్ట్ చూసుకోవాలంటే ఇక్కడ చూడండి 4th ఐకాన్ స్టూడెంట్ రిజల్ట్ అని చూసారా, ఇక్కడ స్టూడెంట్ రిజల్ట్ కొట్టిన వెంటనే ఇక్కడ యాక్చువల్గా యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నేనేం పెట్టలేదు. మీకు నెక్స్ట్ నుంచి మీ యొక్క సిటీ క్లాస్ టెస్ట్ ఎగ్జామ్స్ కానీ, వాడి క్వార్టర్లీ మార్క్స్ కానీ, క్యాట్ మార్క్స్ కానీ అన్నీ కూడా ఈ రిజల్ట్ యొక్క పేజ్లో డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ స్కూల్ ఇన్ఫోలో అయితే సేమ్ మీకు ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇన్ఫర్మేషన్ ఈ 3 లైన్స్లో కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే స్టూడెంట్ రిజల్ట్ మట్టుకి ఖచ్చితంగా ఇక్కడి నుంచే చెక్ చేసుకోవాలి. మీరు స్టూడెంట్ రిజల్ట్ కొట్టిన వెంటనే ఇక్కడైతే కనపడుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే యాప్ని ఇక్కడ దాకా అప్డేట్ చేశామండి. అయితే ఈ మిగతా టాగిల్స్ అన్నీ కూడా మిగతా యొక్క ఐకాన్స్ అన్నీ కూడా తొందరలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐకాన్ మీరు క్లిక్ చేసినా సరే మీకు క్యాంపస్ సంబంధించి ప్రతి ఒక్క డేటా అయితే అప్లోడ్ చేస్తాము. అలాగే పిల్లవాడికి ఏదైనా అసైన్మెంట్ ఇవ్వాలనుకున్నా, మేము ఏదైనా హోంవర్క్ ఇవ్వాలనుకున్నా, ఏదైనా వీడియోస్ మీకు పంపించాలనుకున్నా, సిలబస్ గురించి మీకు చెప్పాలనుకున్నా
ఏదన్నా క్వశ్చన్ బ్యాంక్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ వాడికి ఇవ్వాలనుకున్నా ప్రతిదీ కూడా వన్ యాప్లో ఉంచేలాగా ఖచ్చితంగా మేమైతే ప్రయత్నిస్తాం. సో కాబట్టి పేరెంట్స్ అందరూ స్టార్టింగ్ స్టేజ్లో అటెండెన్స్ యొక్క ఐకాన్ని, అలాగే కిందకి వెళితే ఈ డిసిప్లినరీ యొక్క ఐకాన్ని, అలాగే ఈ 3 లైన్స్ కొట్టిన వెంటనే స్టూడెంట్ రిజల్ట్, ఈ 3 కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ మూడిటిని కూడా మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సపోజ్ నన్ను కలవాలనుకున్నా సరే, లేదు ఫీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఎవరిని కలవాలనుకున్నా కూడా ఇదే 3 లైన్స్ కొట్టిన వెంటనే ఇక్కడ విజిటర్ ఫామ్ అని ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ విజిటర్ ఫామ్ రిజల్ట్ కిందే విజిటర్ ఫామ్ అని ఉంది. మీరు విజిటర్ ఫామ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ అని ఉంది చూడండి, కింద క్రియేట్ అని ఉంది. క్రియేట్ అని కొట్టిన వెంటనే మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు, ఇప్పుడు నన్ను కలవాలనుకుంటున్నారు, లేదు అంటే విజయ మేడంని కలవాలనుకుంటున్నారు, లేదంటే మీ పాప కానీ బాబు కానీ మీ క్లాస్లో టీచర్ని కలవాలనుకుంటున్నారు, అందరి యొక్క డేటా కూడా దీంట్లో ఉంటుంది. మీరు పీఈటీని కలవాలనుకుంటున్నారు, అందరి యొక్క పేర్లు కూడా దీంట్లో ఉంటాయి. దీంట్లోంచి ఇప్పుడు సపోజ్ నన్నే కలవాలనుకుంటున్నారు, ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ నేను నా డేటా ఎంటర్ చేసి ఉండను. సో ఇక్కడ సపోజ్ ఇప్పుడు ప్రకాష్ని కలవాలనుకుంటున్నారు, సో ఇక్కడ వై ప్రకాష్ మీద క్లిక్ చేసుకుంటారు. రీజన్ ఫర్ విజిట్, ఎందుకంటే ప్రకాష్ టీచర్ కాబట్టి అకాడమిక్ రిలేటెడ్ వస్తాయి. ఇప్పుడు ప్రకాష్ని కలిసి మీరు ఫీ రిలేటెడ్ మీరు అడగలేరు కాబట్టి ప్రకాష్ విజిటర్ ఫామ్ రిజెక్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఇక్కడ సపోజ్ మీరు అకౌంట్స్ని కలవాలనుకుంటే కనుక అకౌంట్స్ మేడం ఉంటారు. ఇక్కడ అకౌంట్స్ మేడం వచ్చినప్పటికి మానస గారు, ఇక్కడ మానస అని చెప్పి ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి రీజన్ ఫర్ విజిట్ అకాడమిక్ రిలేటెడ్ మీద క్లిక్ చేసుకుంటారు. ఏ రోజు వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు అని చెప్పి ఎవరెవరు వస్తున్నారు, ఫాదర్ ఒక్కరు వస్తున్నారా, మదర్ ఒక్కరే వస్తున్నారా, మీరు ఇక్కడ ఇద్దరు వస్తున్నారా, ఇలా క్లిక్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే కనుక సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా టీచర్ అది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని టీచర్ మీరు ఇచ్చిన టైంలో అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ టైంలో మీకు ఆవిడైతే విజిటర్ ఫామ్ని యాక్సెప్ట్ చేసి మీతో వీడియో కాల్ అయితే మాట్లాడటం అయితే జరుగుతుంది. సో కాబట్టి పేరెంట్స్ ఎక్కడి నుంచో మీరు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచే మీరు యాప్లో కనుక లాగిన్ చేసిన వెంటనే మీరు అపాయింట్మెంట్ మీకు బుక్ అయిన వెంటనే మా యొక్క టీచరు మీకు తిరిగి కాల్ చేస్తుంది. అయితే టీచర్స్కి 8:30 to 5 క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ లీజర్ స్లాట్స్లో మీకు కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ టీచర్కి ఎప్పుడు లీజర్ ఉంటుంది, ఏ టీచర్కి ఎప్పుడు నేను కాల్ చేయొచ్చు అన్నది అన్నీ కూడా ఇక్కడ మీరు సర్క్యులర్ అనే బటన్ ఉంది. ఈ సర్క్యులర్ మీద చూసిన వెంటనే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నేను పెడతాను ఏమని, టీచర్ టైం టేబుల్ అని చెప్పి. ఆ టైం టేబుల్ మీరు క్లిక్ చేసి మీరు ఏ టీచర్కి ఎప్పుడైతే ఫ్రీ టైం ఉందన్నది మీరు చెక్ చేసుకుని మీరు ఆ టైంలో కనుక మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే టీచర్ వీడియో కాల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి నా తరపున అంటే ఖచ్చితంగా నాతో మాట్లాడాల్సిన ఇష్యూస్ నాతో మాట్లాడాల్సిన ఉంటాయి, కానీ అన్నిటికీ అందరు పేరెంట్స్ నాతోనే కుదరదు కాబట్టి, ఎందుకంటే అందరి టైం ఇంపార్టెంటే, నా టైం కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి ఎక్కడెక్కడ ప్రతిదానికి ఒక లేయర్స్ ఒక టీంని నేనైతే మంచి టీంని అసైన్ చేయటం అయితే జరిగింది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చేసే ఈ అపాయింట్మెంట్స్ కానీ మీరు ఎవరెవరు వచ్చున్నారు ఈరోజు స్కూల్కి, ఏ విధంగా టీచర్ సార్ట్ అవుట్ అయింది అన్నీ కూడా నాకు రికార్డెడ్గా నాకు వస్తాయి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు అన్నీ కూడా నాకు ఈజీగా తెలియటానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క యాప్ని 100% ఈ వీడియో చూసిన నెక్స్ట్ మినిట్ నుంచి యూస్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు క్యాంపస్కి రండి, మీ ఫోన్ పట్టుకుని నేను మా టీం దగ్గరుండి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యాప్ ఎలా యూస్ చేయాలని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.